నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. మనందరికీ ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిన ఆలూ ఫ్రైని కొత్త పద్ధతిలో గార్లిక్ పెప్పర్ ఫ్లేవర్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. డీప్ ఫ్రై చేసే పని లేకుండా అలానే చాలా తక్కువ ఆయిల్తోనే క్రిస్పీ ఆలూ ఫ్రైని ఈజీగా చేసేయచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఈ ఆలూ ఫ్రైని మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న ఆలూని 4 తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద సైజు క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇప్పుడు 2 to 3 టైమ్స్ బాగా కడగాలి. ఆలూలో ఉండే స్టార్చ్ అంతా పోయి వాటర్ క్లీన్గా వచ్చేంత వరకు కడగాలి. ఇలా కడిగిన తర్వాత వీటిలో బాగా చల్లని వాటర్ వేసి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సర్ జార్లో 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకొని 20 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ మరోసారి ఇలా బాగా కడిగి ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వీటిని ఇలా వాటర్లో నుంచి డైరెక్ట్గా మనం ఆయిల్లో వేస్తే ఆయిల్ తుల్లుతుంది. ఆలూ ఫ్రై చేయడం కోసం ఇప్పుడు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూ ముక్కలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఆలూ ముక్కలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నాన్ స్టిక్లో ఎలా చేసినా స్టిక్కీగా ఉండదు. మరి స్టీల్ కడాయి లేదా అల్యూమినియం కడాయి అయితే ఎలా చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఎందులో ఫ్రై చేసినా క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలంటే రెసిపీ స్టార్ట్ చేయక ముందే మీరు తీసుకునే కడాయిలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేడి చేయండి. అలానే ఆ ఆయిల్ని కడాయికంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. వేడి చేసిన తర్వాత కడాయిని కాసేపు పక్కన పెట్టేయండి. ఈలోపు మీరు మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకొని రెసిపీ స్టార్ట్ చేశారంటే ఎందులో చేసినా కూడా మీకు ఈ ఆలూ ఫ్రై ఇంతే పర్ఫెక్ట్గా క్రిస్పీగా స్టిక్కీగా లేకుండా వస్తుంది. ఆలూ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నంతసేపు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. ఆలూ ముక్కలని కంప్లీట్గా మగ్గి క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ముక్కలన్నీ గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని బాగా వేపాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్లు బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ముక్కలు కూడా బాగా వేగాలి. అప్పుడే తినేటప్పుడు ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో ఆలూ ముక్కల్ని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పోపు కలిసేలాగా ఆలూ ముక్కల్ని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పెప్పర్ మసాలా పౌడర్ని మొత్తం వేసేసుకుందాం. ఇక కంటిన్యూగా 2 to 3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేశామంటే ఈ మసాలా పౌడర్ ఆలూ ముక్కలన్నిటికీ చక్కగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత ఇక కొత్తిమీర తరుగు వేసి ఫైనల్గా ఒకసారి కలిపారంటే పెప్పర్ గార్లిక్ క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ గార్లిక్ పెప్పర్ వేయడం వల్ల ఈ ఆలూ ఫ్రై అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇలా కానీ చేశారంటే ఈ ఆలూ ఫ్రైని రైస్లో తినేంత వరకు కూడా వెయిట్ చేయరు. ఇలా డైరెక్ట్గానే తినేస్తారు. మీరందరూ కూడా ఒకసారి ఈ స్టైల్లో ఈ టిప్స్తో ఆలూ ఫ్రై ట్రై చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీరే దీన్ని ది బెస్ట్ రెసిపీ అని అంటారు. మరి ఈ గార్లిక్ పెప్పర్ ఆలూ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈ ఆలూ ఫ్రైకి కాంబినేషన్గా పప్పుచారు, రసం ఏది చేసుకున్నా సరే ఓ పట్టు పట్టేయచ్చు. మరి ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.